దుబాయ్ భూలోక స్వర్గం, విలాసాలకు కొత్త బంగారు లోకం, నవనాగరికతను దిద్దుకున్న నందనవనం, ప్రపంచ పర్యాటకులకు స్వర్గధామం. అరేబియా బీచ్లు, ఆకాశాన్ని తాకేలా భవనాలు, నింగిని అద్దుకునేలా బుర్జ్ ఖలీఫా, ఎడారి అందాలను ముద్దాడే అరేబియా, ఆకుపచ్చని రంగు అలికిన ఒయాసిస్లు, బంగారు ఎదలను తలపించే ఇసుక పర్వతాలు, వాటిని తడుముతూ కనిపించే సఫారీల విన్యాసాలు. ఒక్కటేమిటి, వినోదపు హద్దులను చెరిపేసే దుబాయ్ మీకు స్వాగతం పలుకుతుంది. ఇసుక మేటలపైన నిలబడ్డ ఈ స్వర్గంలో సుఖాలను మీ సొంతం చేసుకోమని పిలుస్తుంది. అయితే చేతి నిండా డబ్బుతో వస్తే మాత్రం సరిపోదు, కడుపు కాలిపోయేంతటి ఆకలితో కూడా రావాలి. ప్రపంచంలోని రుచులన్నింటినీ వండి వార్చేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. వెల్కమ్ టు ఆర్ఎస్ మీడియా వర్క్స్ ఫుడ్ కార్నర్. Hi, welcome to RS Media Works Food Corner. నా పేరు శృతి. మనం ఈరోజు దుబాయ్లో ఉండే అల్నాదా పాండ్ పార్క్లో ఉన్నాము. మేము ఇక్కడ దుబాయ్లో పాస్ట్ 6 years ఇంకా ఉన్నాము. నాకు ఇక్కడ వచ్చే ముందు హెసిటేషన్ ఉంది, దుబాయ్ ఎలా ఉంటుంది ఏమి అని. కానీ ఇక్కడ వచ్చే తర్వాత వెరీ నైస్ ప్లేస్. కమ్యూనిటీ దగ్గరలోనే పాండ్ పార్క్ ఉంది, మళ్ళీ రెస్టారెంట్స్ ఉన్నాయి, పిల్లలు బాగా ఆడుకునేదానికి ప్లేస్ ఉంది. మా పిల్లలు బాగా ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. హాయ్, వెల్కమ్ టు ఆర్ఎస్ మీడియా వర్క్స్ ఫుడ్ కార్నర్. నా పేరు శృతి. నేను ఈరోజు స్టఫ్డ్ గ్రీన్ మూంగ్ పరాటా చేయబోతున్నాను. స్టఫ్డ్ గ్రీన్ మూంగ్ పరాటా కావలసిన పదార్థాలు: బాయిల్డ్ గ్రీన్ మూంగ్ 1 కప్, చాప్డ్ ఆనియన్ అండ్ గార్లిక్ 1 కప్, 2 tablespoon చిల్లీ పౌడర్, 1 tablespoon చాట్ మసాలా, సాల్ట్ రుచికి తగ్గట్టుగా, బాయిల్డ్ అండ్ మ్యాష్డ్ పొటాటో, గోధుమ పిండి, గీ, ఆయిల్ అండ్ వాటర్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. వేడయ్యాక ఆయిల్, 1 cup చాప్డ్ ఆనియన్ అండ్ 2-3 గార్లిక్, 1 cup బాయిల్డ్ గ్రీన్ మూంగ్ వేస్తున్నాను. ఆనియన్స్ సాఫ్ట్ అయిన తర్వాత 2 tablespoon చిల్లీ పౌడర్, 1 tablespoon చాట్ మసాలా, రుచికి తగ్గట్టుగా ఉప్పు. ఆనియన్స్ సాఫ్ట్ అయ్యేదాకా ఫ్రై చేస్తూ ఉండాలి. ఆనియన్స్ సాఫ్ట్ అయ్యాయి. ఇప్పుడు 2 minutes కూల్ అయిన తర్వాత మిక్సర్లో వేసి వితౌట్ వాటర్ పేస్ట్ చేసుకున్నాం. ఈ మిక్స్చర్ని నేను ఆల్రెడీ మిక్సర్లో వేసి పేస్ట్ చేసుకున్నాను. దీనికి మనం బాయిల్డ్ అండ్ మ్యాష్ పొటాటో యాడ్ చేసి స్టఫింగ్ తయారు చేసుకుందాం. పొటాటో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ గోధుమ పిండి, ఆయిల్, సాల్ట్ మరియు వాటర్ వేసి చపాతీ పిండి రెడీ చేసుకున్నాను. ఇప్పుడు మనము పూరీ సైజ్లా ప్రెస్ చేసుకుంటాము. ఇప్పుడు స్టఫింగ్ లోపల పెట్టి అంచులు ప్రెస్ చేసుకోవాలి. ఎక్స్ట్రాస్ రిమూవ్ చేయాలి. మళ్ళీ గోధుమ పిండితో రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్లోగా ప్రెస్ చేసుకోవాలి. మనం ఎక్కువ ప్రెషర్ ఇస్తే పరాటా బ్రేక్ అవుతుంది. స్టఫింగ్ బయట రాకుండా మనము స్లోగా ప్రెస్ చేసుకోవాలి. ప్రెస్ చేసిన తర్వాత వేడైన పెనం మీద గీ వేసి 2 వైపులు కాల్చుకుందాం. 2 వైపులా ఈవెన్గా కాల్చుకోవాలి. స్టఫ్డ్ గ్రీన్ మూంగ్ పరాటా తయారైంది. ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం.
దీన్ని టేస్ట్ చేయడానికి మా ఫ్యామిలీ రెడీగా ఉన్నారు. వీళ్ళు మా ఆయన కార్తిక్, మా బాబు విదాత్, మా పాప రిషిత. స్టఫ్డ్ గ్రీన్ మూంగ్ పరాటా చాలా టేస్టీగా ఉంది. మా బాబు స్టఫ్డ్ గ్రీన్ మూంగ్ పరాటా చాలా ఇష్టంగా తింటాడు. స్టఫ్డ్ గ్రీన్ మూంగ్ పరాటా తప్పకుండా ట్రై చేయండి. For more videos, please subscribe to RS Media Works YouTube channel.